నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్రుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. 2026 మార్చ్ 2వ పక్షం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మార్చ్ 2026 గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి ముందు ఇక్కడ ఈ మార్చికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సగం మాసం వరకు సనాతన ధర్మంలో మనం చెప్పుకున్నటువంటి మన పండగ, మన తొలి సంవత్సరాది ఏదైతే ఉందో, తొలి ఉగాది ఏదైతే ఉందో అక్కడి నుండి చెప్పుకోవాల్సినటువంటి పంచాంగం, అక్కడి నుండి వినవలసినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అది ఈ మార్చి మాసానికి వచ్చేసరికి ఒక 15 రోజుల వరకు దాదాపుగా 15, 16, 19వ తారీఖు ఉగాది వస్తుంది కాబట్టి అక్కడి వరకు విశ్వావసు నామ సంవత్సర ఫలితాల్లో ఉండి ఆ తర్వాత మనకి పరాభవ నామ సంవత్సరం మొదలవుతుంది. ఇది కాస్త 2 అంటే కొత్త పాత 2 సంవత్సరాలను కలుపుతూ ఉన్నటువంటి మాసంగా మనం మార్చి మాసాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఈ మాసానికి కనుక గోచార ఫలితాలను తెలుసుకునేటప్పుడు అసలు గోచారంలో మనకు ఉండవలసినటువంటి గ్రహస్థితి ఈ మాసంలో మరి ఎలా ఉంది, ప్రారంభంలో ఎలా ఉంది, చివరిలో ఏదైనా మార్పు ఉందా అని కనుక చూసినట్టయితే ముందుగా ఇందులో మనకి కుంభరాశిలో మొన్నటి వరకు మనకు తెలుసు అధిక గ్రహాలు అక్కడ ఉన్నటువంటి సంగతి. 15 వరకు రవి అందులోనే ఉంటాడు, రాహు అక్కడే ఉన్నాడు, కుజుడు కూడా అక్కడ ఉన్నాడు. ఇక మీనరాశిలోకి వస్తే మరి మీనరాశిలో మనకి శుక్రుడు, శని ఇద్దరు అక్కడ ఉంటారు. మనకి గ్రహాల తేడా కూడా మనకు కనిపిస్తుంది. శుక్రగ్రహానికి వచ్చేసరికి ఆయనకు ఉచ్చస్థానమైనటువంటి స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇక గురువు మిథునంలో ఉంటాడు. ఇది మనకు కనపడుతుంటే ఇక మరొక గ్రహం కేతు సింహరాశిలో ఉంటాడు. ఇది మనకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయని. చంద్రుడు ప్రారంభంలో అయితే మనకి కర్కాటకంలోనే ప్రారంభమవుతాడు. సరే, మరి ఈ రకంగా ఉన్నటువంటి గ్రహాలు ఇలా ఉన్నప్పుడు మరి ఒక్కొక్క అంటే 12 రాశుల వారికి గోచార ఫలితం ఎలా ఉంటుంది, ఈ గోచార ఫలితం వల్ల ఈ నెల రోజులు, ఈ మాసం అంతా కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, పరిహారాలు ఏంటి, లేదా మనం ఉన్నటువంటి అంటే యోగించేటువంటి గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పుడు మనం ఇంకా అభివృద్ధి కోసం చేయవలసినటువంటి పనులేంటి, ఇలా మనం చూసుకోవడానికి. నిజంగా జాతకంలో చెప్పినట్టు జరుగుతుందా? అసలు జాతకాలు ఇంతమంది చెప్తున్నారు, మరి అందరి జీవితాలు చూస్తే బయట ఇలా ఉన్నాయి అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. నిజానికి జాతకం అంటే జాతకం మనకు తెలుసు కాబట్టి ఈ జాతకంలో జరిగినట్టు ఇలాగే జరుగుతుందని జన్మ జాతకం వల్ల కానీ మీరు గోచార రీత్యా కానీ నిజంగా చెప్పడం అనేటువంటిది అంత సులభమైనటువంటిది కాదు, అది నిజమైనటువంటిది కాదు. ఎందుకు అంటే మనకు గోచార ఫలితం ఉన్నప్పుడు కూడా ఎట్లా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తట్టుకోవడానికి ఓ సహాయం చేసేటువంటిది, ఆ కష్టాన్ని తప్పుకొని కొద్దిగా ముందుకు వెళ్ళడానికి మనకు కావాల్సినటువంటి ఒక చేయూతనిచ్చేటువంటి ఒక మార్గదర్శనం చేసేటువంటిదే. అలాగా జాతకం కూడా అంతే. మనం ముందు తెలుసుకోవడం ఎందుకు అంటే ఈ కష్టం రాబోతుంది కాబట్టి ఇలా ఉండకండి. ఆ కష్టం ఎందుకు వస్తుంది? నీ దురుస్తనం వల్ల రావచ్చు, లేదు కుజుడు ఉన్నాడు కాబట్టి నీ తొందరపాటుతనంలో రావచ్చు. ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాం కాబట్టి ఆ తొందరపాటును తగ్గించుకోవడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడడం, ఈ విషయాల వల్ల ఉంటుంది. కాబట్టి జాతకం అనేది ప్రతి మాసం తెలుసుకోవాల్సిందే. గోచార రీత్యా ఎలాంటి మార్పులు ఉన్నాయి, మనం ఏం మార్పులు తర్వాత ఏ రకంగా ఏ దేవతానుగ్రహం కావాలి మనకు, ఏ గ్రహానుగ్రహం కావాలి అన్నది తెలుసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందే. అలా మరి ఈ మార్చి మాసంలో ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో నెమ్మదిగా చూద్దాం. ఇప్పుడు కర్కాటక రాశి ఫలితాలు. కర్కాటక రాశి వారికి ఎలా ఉంది అంటే అద్భుతంగా ఉంది అని చెప్పడం కష్టం. ఎందుకు అంటే వీరికి అష్టమ స్థానంలో అధిక గ్రహాలు ఉండడం కొద్దిగా ఇబ్బంది. దానివల్ల అన్నీ కూడా అంటే పెద్ద ఇబ్బంది వచ్చేసి మనకేదో అయిపోతుందని కాదు. కాకపోతే ఈ మాసంలో దాదాపుగా ఏ పని చేయాలన్నా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, నాన్చినట్టు ఉంటుంది. మనం అనుకున్న పని అనుకున్నట్టుగా చేయడానికి వీలుగా ఉండదు. ఏ పని చేయాలన్నా అధిక శ్రమతో కూడి ఉంటుంది.
కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఏదైనా మనం అనుకున్న పని చేయాలంటే అప్పటికప్పుడు డబ్బులు అవి సమకూరకపోవచ్చు. అలాగే పిల్లల దగ్గరికి వచ్చేసరికి పిల్లలు కూడా మన మాట విన్నట్టుగా అనిపించకపోవచ్చు. మన అభిప్రాయం, వాళ్ళ అభిప్రాయం వేరుగా ఉండొచ్చు. అలాగే ఆహ్, పిల్లల ఉత్తీర్ణతలో గాని, పిల్లల సీట్ తెచ్చుకోవడం ఇలాంటివుంటాయి కదా! మార్చి మాసం అంటే పరీక్షల మాసం. మనం అనుకున్నంత సాటిస్ఫాక్షన్ పిల్లల విషయంలో మనం పొందలేకపోవచ్చు. వాళ్ళ పరీక్ష అవ్వడంలో గాని. ఏదన్నా సరే కొద్దిగా కుంటూ నడుస్తున్నటువంటిగానే ఈ నెల నడుస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుందంటే, అబ్బా! ఈ నెల ఎలా గడిచిపోయిందో ఒక్కటి గూడా అంటే కష్టం అనేది తెలియనప్పుడు మనకు సుఖాలెన్నొచ్చినా అర్థం కాదు. కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం బాగా అది నాటుకుపోయి, అబ్బా! ఇంత కష్టాలు ఇంకెవరు భరించరు అన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఏదైనా మనం చేస్తున్న పనికి ఆటంకం కలిగినప్పుడు అది బాగా విరోధం అదే అనిపిస్తుంది. ఈ ఆటంకము అనేటువంటిది ఉన్నప్పుడు మనకు విలువ తెలుస్తుంది అని అనుకున్నప్పటికీ, కర్కాటక రాశి వారికి ఓ రకంగా చెప్పాలంటే అష్టమంలో ఉన్నటువంటి అధిక గ్రహాల మూలంగా అన్ని పనులు గూడా కాస్త నెమ్మదిగా, మందగోడిగా ఏ పని చేయాలన్నా జరుగుతుంది. ఓ వస్తువు కొనాలనుకున్నా, ఒక ఇంట్లో ఏదైనా కార్యం చేయాలనుకున్నా, లేపోతే మనం ఏదో ఎక్కడికో వెళ్లి ఓ ప్రారంభం చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా అంతేకాదు మనం చేస్తున్నటువంటి మన వృత్తి వ్యాపారాదుల్లో, మన కార్యాలయాల్లో లేకపోతే మన పైనున్నటువంటి వాటిలలో గూడా మనం అనుకున్నంత వాళ్ళని సంతృప్తి పరిచేటువంటి స్థితి ఉండదు. మనం ఎంత పని చేసినా ఏదోలే చేస్తున్నారులే అనేటువంటిగానే ఉంటుంది గానీ, యూ ఆర్ ద గుడ్, యూ ఆర్ నంబర్ వన్, యూ డన్ ఏ గుడ్ జాబ్ అని మనల్ని పెద్ద అప్రిసియేషన్స్ ఇచ్చేంత గొప్పగా అనేవి మాత్రం మనం చేసినప్పటికి, ఆ పని చేసినప్పటికి గూడా ఆ మెప్పును పొందేటువంటి స్థితి మాత్రం కర్కాటక రాశి వారికి ఉంటుందని నేను అనను. అలాగే మన ఆరోగ్య విషయంలో గూడా కొద్దిగా జాగ్రత్త పడాల్సినటువంటిదే. ఏదో ఇదే దగ్గులే, జలుబులే అని చిన్నదే కదా అని వదిలేయకుండా ఒకవేళ అనారోగ్యం ఉన్నట్టయితే తప్పనిసరిగా మనం ఆస్పత్రిలో సంప్రదించడం ఇలాంటివైతే చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే చిన్నదే కదా అని ఉంటాం. మన గ్రహస్థితి బాగా లేనప్పుడు అది పెద్దదానికి దారి తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా అని నేను భయపెట్టాలని కాదు కానీ ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల ఉంటుంది. ఇలా చెప్పినప్పటికి కూడా ఇంకా కొంతమందికి అసలు ఏమీ జరగనట్టు బాగానే ఉండొచ్చు. అలాంటప్పుడు నిజంగా వాళ్ళ జన్మ జాతకంలో ఉన్నటువంటి మిగతా గ్రహాలు యోగిస్తూ బాగుండొచ్చు. వాళ్ళ దశ, అంతర్దశ చాలా బాగుండొచ్చు. అందువల్ల తెలియకపోవచ్చు. కానీ ఎక్కువ శాతం మందికి కనబడేటువంటిది ఇది ఈ నెలంతా గూడా నింపాదిగా, నెమ్మదిగా కుంటి నడకన నడుస్తున్నట్టుగా ఉండడం, ఏ పని చేయాలన్నా ముందుకు వెళ్ళడం, ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా అది దెబ్బతిన్నట్టుగా ఉండడం అనేటువంటిది మనం ఈ మాసంలో చూస్తాం. కాబట్టి మనకు ఆహ్, గ్రహాల యొక్క అనుకూలత కావాలి, దైవానుగ్రహం కావాలి. ఆ స్థితిగా చూసినట్టయితే మీకు పెద్దగా ఇబ్బంది కలగకుండా ఈ మాసం అంతా నడుస్తుంది. ఇలా ఒక్కొక్క గ్రహం వల్ల ఒక్కొక్క ప్రభావాన్ని మనం చూస్తున్నాం కదా! అంటే ఇది గ్రహాల యొక్క తత్వం ఒక్కటే కాదు. మనకు కూడా జన్మజాతకంలో ఉన్నటువంటి అంతకుముందే ఉన్నటువంటి గ్రహాల ఉపస్థితి వల్ల కావచ్చు, లేకపోతే జరుగుతున్న దశ, అంతర్దశల మూలంగా కూడా కావచ్చు. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అలాగ మాకు జరగలేదండి. లేదు అలాకంటే బాగా జరిగిందండి. లేదు అలా చెప్పారు గానీ ఇలా జరిగిందండి అనే మాటలు వింటుంటాం కాబట్టి దానికి కారణం ఏమిటి అంటే ముఖ్యంగా మనకు జన్మజాతకంలో మనకు నడుస్తున్నటువంటి మంచి యోగించే గ్రహాలు మనకు అనుకూలంగా ఉండేవి ఉండవచ్చు. లేదా నడుస్తున్నటువంటి దశ, అంతర్దశలు చాలా బాగా ప్రభావితం చేసేటువంటివిగా ఉండొచ్చు. కానీ అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి గ్రహాల యొక్క యుతుల వల్ల గానీ, గ్రహాల యొక్క దృష్టుల వల్ల గానీ కొన్ని మార్పులైతే తప్పకుండా జరుగుతాయి. ఈ మార్పులు జరిగినప్పుడు మనకు అంతా ఉన్నా కాస్త పట్టించుకున్నప్పుడు తెలియకపోవచ్చేమో కానీ, మన భవిష్యత్తుకు పునాది వేసేటువంటి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది ఉండాలి. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టుగా ఈ పరిస్థితి ఉంది కాబట్టి మరి ఏం చేయాలి? అంటే ఏమీ లేదండి. అసలు మనకు శాస్త్ర ప్రకారంగా గూడా ఓ పద్ధతి ఉంటుంది. ఎప్పుడూ కూడా దేవతానుగ్రహం పొందాలి అంటే ఇష్టదేవత ఆర్ లేదు అంటే కులదేవత. ఈ మీ ఇష్టదేవతను గాని, కులదేవతను గాని ఆరాధించేటువంటి పద్ధతి ఉంటుంది. ఆరాధించే పద్ధతి అంటే ప్రతినిత్యం మనం ప్రతినిత్యం కొంతమందైతే ప్రతి క్షణం కూడా నామస్మరణ చేయడం అనేటువంటిది ఉంటుంది. అది చాలా శుభం. ఎలాంటి అవాంతరాలున్నా, ఎలాంటి కష్టాలున్నా అవి చక్కగా విడిపోతూనే ఉంటాయి. అలా కాకుండా కొన్నిసార్లు సరే మన పనులు ఒత్తిళ్ళ వల్ల గాని, సమయానుకూలంగా మనం చేయడం ఏదో దీపం పెడతాం, వెళ్ళిపోతాం అన్నప్పుడు కులదేవతను, ఇష్టదేవతను ఆరాధించేటువంటి విషయంలో చాలా వరకు పెద్దలు చెప్పినటువంటి మాట అందరికీ సమ్మతమైనటువంటి మాట ఏంటంటే, మనం ఇష్టదేవత ఆరాధన గాని, కులదేవత ఆరాధన గాని మనకు సనాతన ధర్మంలో చెప్పినట్టుగా ఒక 3 నెలలకొకసారి మనం ఆరాధన చేయడం. అంటే ఆరాధన చేయడం అంటే ఇంట్లో ప్రత్యేక పూజ చేయడం. మనం నలుగురిని పిలుసుకొని లేదు ఒక హోమము ఇలాంటివి ఏదైనా సరే మనం లేదు ఆ పేరు మీద దానం, ధర్మం చేయడం అనేటువంటిది ఒక పద్ధతి.
ఇది గనక చేసినట్టయితే ఎంత క్లిష్టతరమైనటువంటి, కష్టతరమైనటువంటి గ్రహ సంచారం ఉన్నప్పటికి కూడా ఏ కష్టం కలగకుండా ఉంటుంది. ఇక ఈ నెలకు కనుక మనం ఆలోచించినట్టయితే, ఈ నెలలో ప్రత్యేకించి మనము ఆహ్, పూజించవలసినటువంటిది, ఆరాధించవలసింది ఎవరిది అంటే, ఇది వసంత ఋతువు వస్తుంది. చైత్ర మాసంలో వచ్చేటువంటి రాబోయేటువంటి చైత్ర నవరాత్రులు వస్తున్నాయి గనక ఆ విష్ణుమూర్తి ఆరాధన, లేకపోతే ప్రత్యేకించి రామనామము, రామనామ జపం. ఉట్టి శ్రీరామ రామ రామేతి అని అనుకుంటే చాలు. ఏ కష్టం ఉన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, మనం ముఖ్యంగా ముఖ్యమైన పనులు ఏవైనా చేయాలి అనుకుని, వాటిని ప్రారంభించాలి, నాకు బాలేదు అనుకున్న వారు ఎవరైనా సరే, మీరు ఆపదామపహర్తారం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యో అని దండం పెట్టుకొని ప్రారంభం చేయండి. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉంటాయి. అందరూ ఆనందంగా ఈ నెలను కూడా మనం గడపొచ్చు అని చెప్పొచ్చండి. నమస్తే.